నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎట్ సెకండరీ స్టేజ్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2026-27 అకాడమిక్ ఇయర్కు గాను ఈ సబ్జెక్ట్ ఇంపార్టెంట్. బీఈడి సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ అనమాట. సో మీరు మ్యాథ్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, మ్యాథ్స్ అయినా, ఫిజికల్ సైన్స్ అయినా, బయోసైన్స్ అయినా, సోషల్ స్టడీస్ అయినా, ఎవరికైనా సరే మెథడ్ 2గా ఉండేటటువంటి ఈ ఇంగ్లీష్ సబ్జెక్టు, దీంట్లో కూడా 100 మార్కులకు సంబంధించినటువంటి సబ్జెక్టు. ఈ 100 మార్కుల్లో 70 మార్కులు అనేటటువంటి థియరీ ఎగ్జామ్లో, 30 మార్కులు అనేటటువంటి ప్రాక్టికల్ ఎగ్జామ్లో రావడం జరుగుతుందన్నమాట. బీఈడి సెకండ్ సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్టు అనేటటువంటిది ఇప్పుడు నార్మల్గా మీరు మిగిలిన సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో, సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇటువంటి సబ్జెక్టులు మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా రాసుకోవచ్చు. ఈ ఇంగ్లీష్ను కూడా తెలుగులో రాయడానికి అట్లా ఉండదు. చూడండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ అనేటటువంటి సబ్జెక్టు కూడా ఇంగ్లీష్లోనే రాయాలి. ఈ ఇంగ్లీష్ సబ్జెక్టు కూడా కంప్లీట్గా ఇంగ్లీష్లోనే రాయాలి. ఈ మాత్రం తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఈ క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉండడం జరుగుతుంది. పార్ట్ ఏలో మీకు మొత్తం 20 మార్కులు రావడం జరుగుతుంది. పార్ట్ బిలో 50 మార్కులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్ డీటెయిల్స్ అబౌట్ ద గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్, డిఫరెంటియేట్ బిట్వీన్ స్ట్రక్చరల్ అండ్ situational approach, what do you involve yourself and your students in project work and report writings, mention the principles of direct method, write about online learning resource for teaching learning English. ఇక్కడ what do academic standards indicate, academic standards ఏం తెలుపుతాయని, what is meant by teaching learning material TLM, how it is useful in the teaching learning process, describe in brief about teaching aids and aids that are most useful in English teaching, what is the role of an English language teacher is facilitating a dynamic learning environment, what do you mean by self appraisal of a teacher, explain what an English teacher can do for professional growth in the teaching career, explain the meaning of the curriculum, differentiate between curriculum and syllabus, what are the principles of curriculum construction. ఇక్కడ అదేవిధంగా వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ద టర్మ్ ఎవల్యూషన్ అనేటటువంటిది. ఓవరాల్గా ఈ మెథడ్ 2 సబ్జెక్టులో అయినా, మెథడ్ 1 సబ్జెక్టులో అయినా కరిక్యులం అనేటటువంటి క్వశ్చన్, సిలబస్ అనేటటువంటి క్వశ్చన్, అదేవిధంగా టీఎల్ఎం అనేటటువంటి క్వశ్చన్, టీచింగ్ ఎయిడ్స్ అనేటటువంటి క్వశ్చన్ వస్తున్నాయి అన్నమాట. సో ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఇంగ్లీష్లో, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే మ్యాథమెటిక్గా, అదే ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ అయితే ఫిజికల్ సైన్స్ సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీఎల్ఎంలను, వాటికి సంబంధించినటువంటి కరిక్యులంలను రాస్తానంటే సరిపోతుంది. కానీ ఒకే రకమైనటువంటి స్ట్రక్చర్ క్వశ్చన్లు డిఫరెంట్ సబ్జెక్టులలో సేమ్ ఉంటాయి. అది ఎన్ఈపి 2020 కావచ్చు, కరిక్యులం ఫ్రేమ్వర్క్ కావచ్చు. అదేవిధంగా ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్కు సంబంధించింది ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్ మీద వస్తుంది. అదేవిధంగా సైన్స్ టీచర్ అయితే సైన్స్ ఫేర్, అట్లా క్వశ్చన్ రావడం జరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా ఈ మొత్తం క్వశ్చన్లు ఇవే వస్తాయి. మ్యాక్సిమం ఒక్క క్వశ్చన్ కూడా ఎస్కేప్ కాదు. కంటెంట్ కమ్ పెడగాలజీ ఆఫ్ ఇంగ్లీష్ అట్ సెకండరీ స్టేజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నా. బీఈడి సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నటువంటి అందరికీ షేర్ చేయండి.